నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్సీఎన్ వార్తలు. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్లో నూతన డిగ్రీ కళాశాల భవనానికి కృషి, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హామీ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. నిర్మల్లో నూతన డిగ్రీ కళాశాల భవనానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. జిల్లాకు యూనివర్సిటీ రావడం కూడా గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా BA, BCom, BSc విభాగాలలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ యు గంగాధర్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముత్యం రెడ్డి, అధ్యాపకులు రంజిత్ కుమార్, PG రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా NCC విద్యార్థుల కార్యక్రమాలతో పాటు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల ప్రాణ భద్రతను కాపాడాలన్న సదుద్దేశంతో అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. జిల్లా ఎస్పీ జానకి శర్మలతో కలిసి సారంగపురం మండలం ధరలో ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే డిఫెన్స్ డ్రైవింగ్, రోడ్డు భద్రతా సూచనలు పాటిస్తూ ప్రయాణిస్తే ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయి కిరణ్, DPO శ్రీనివాస్, రవాణా శాఖ అధికారి మహేందర్, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ లక్ష్మీకాంతరావు, ఎయిమ్స్ చైర్మన్ అబ్దుల్ హాదీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. దరఖాస్తులను సంబంధిత అధికారులు త్వరితగతిన సమన్వయంతో పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పెండింగ్ కేసులను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, RDO రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల్లో పట్టణంలోని వశిష్ఠ జూనియర్ కళాశాల ప్రథమ ద్వితీయ సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ వి సత్యనారాయణ గౌడ్, కరస్పాండెంట్ సర్వోత్తమ్ రెడ్డిలు ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువులు చదివి ఎంచుకున్న కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. కళాశాల వివిధ విభాగాలలో టాపర్లుగా నిలిచిన MD ముషరఫ్, ఆఫ్రా తరీన్, వైష్ణవి, జియా బేగం అభినందించారు. మొదటి సంవత్సరంలో టాపర్లుగా నిలిచిన సయ్యద్ రాయన్, అహ్మద్, దీపిక, షాజియా బేగం తదితరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎల్ మహేష్, అధ్యాపకులు గణపతి రెడ్డి, గంగాధర్, భూమేష్, నాగేష్ కుమార్, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బత్తుల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లాలో అన్ని గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాల పరిసరాలు శుభ్రంగా చేసి అధికారికంగా నిర్వహించాలని కోరారు. నిర్మల్ పట్టణంలో ఉదయం 9:30 గంటలకు అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు బుద్ధ విహారం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు K. వెంకటస్వామి, నాయకులు పురుషోత్తం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ట్యాంక్ బండ్ వద్ద రక్తదాన శిబిరం కూడా ఉంది కాబట్టి ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని
రక్తదానం చేయదలిచిన వాళ్ళు మరి అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీకే కానీ అదేవిధంగా గ్రామ కమిటీలో కానీ పేరు నమోదు చేసుకుంటే మరి ఉదయమే అక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొనవచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం 4:30 మరి జిల్లాలో ఉన్నటువంటి బుద్ధ విహార కేంద్రం వద్ద నుంచి మరి భారీ బైక్ ర్యాలీ అనేది ప్రారంభమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మన గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా విధిగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని శుభ్రపరచుకొని రంగులు వేసుకొని అదేవిధంగా అధికారికంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచే కానీ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ తప్పకుండా అక్కడ హాజరై విధిగా ప్రభుత్వ అధికారిత లాంఛనాలతోటి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రతి చోట నిర్వహించుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము విన్నవిస్తా ఉన్నాం. మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద అధికారికంగా మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మరి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అక్కడ ఉదయం 9:30 జ్యోతి ప్రజ్వలన, మరి పంచశీల నీలి జెండాల ఆవిష్కరణ, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అలంకరణ, పంచశీల ప్రార్థనతో ప్రారంభమై మరి అక్కడి నుంచి మొదలుకొని అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీగా వచ్చేసి అక్కడ సభా కార్యక్రమాలు ఉంటాయి, భోజన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఉదయం పూట ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. మరి ప్రతి గ్రామంలో, మండల కేంద్రాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉదయం పూట ఈ జయంతి ఉత్సవాలు నిర్వహించుకొని భోజన కార్యక్రమాలు ముగించుకొని నిర్మల్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయి మొదటి స్థానం మార్కులు సాధించారని కళాశాల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం మీడియా సమావేశంతో మాట్లాడారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో కళాశాలకు చెందిన డి అక్షర, వినీష 469 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్గా నిలిచినట్టు తెలిపారు. బైపీసీ విభాగంలో కాన్స ఆలియా, జాగృతి, హర్షితలు 439 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచినట్టు తెలిపారు. ఇంటర్ 2వ సంవత్సరంలోనూ బైపీసీలో నబేలా తహరీం, హారిక 995 మార్కులు, 9 మంది విద్యార్థులు 990 పైగా మార్కులు సాధించినట్టు తెలిపారు. బైపీసీ విభాగంలో శివాని త్రిపుర 994 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో కళాశాలని అగ్రగంగా నిలిపారని తెలిపారు. అద్భుత విజయానికి కారకులైన విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఆయన అభినందించారు. మంచి రిజల్ట్స్ ఈసారి నిర్మల్లో అల్ఫోర్స్ తీసుకుని రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి ముఖ్యంగా అల్ఫోర్స్ అంటే కరీంనగర్ కేంద్రంగా మంచి ఫలితాలు వస్తాయని అందరూ అనుకుంటారు. బట్ ఈసారి మాత్రం ఈవెన్ ఓవరాల్ అల్ఫోర్స్ కే తలమానికంగా మరి ఇక్కడ నుంచి ఇద్దరు పిల్లలు 469 మార్క్స్ అవుట్ ఆఫ్ 470 ఎంపీసీలు తీసుకువచ్చేసి ఎంటైర్ అల్ఫోర్స్ లో వాళ్ళు టాపర్స్ గా నిలవడం కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఫస్ట్ మార్కులో నిలవడం జరిగింది. అలాగే బైపీసీ విభాగంలో కూడా 439 మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. ఈ ప్రకారంగా ఫస్ట్ ఇయర్ 2 గ్రూపుల్లో కూడా స్టేట్ ఫస్ట్ మార్కుతో నిర్మల్ అల్ఫోర్స్ ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, మరి ఓవరాల్ అల్ఫోర్స్ లో కావచ్చు టాపర్ గా నిలిచారు. ఈవెన్ సెకండ్ ఇయర్ లో కూడా మరి మనకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టాపర్స్ గా 994 మార్కులు ఎంపీసీ విభాగంలో ఇక్కడ రావడం జరిగింది. మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈవెన్ మంచిర్యాల అల్ఫోర్స్ కూడా ఉంది, మంచి రిజల్ట్స్ అక్కడ కూడా వచ్చాయి. దానికంటే మించి ఇక్కడ మనకు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈవెన్ నిజామాబాద్ జిల్లాలో కూడా అక్కడ అల్ఫోర్స్ బ్రాంచ్ లో నిజామాబాద్ జిల్లా టాపర్స్ గా నిలిచారు. సో ఈ విధంగా అల్ఫోర్స్ ఎక్కడ బ్రాంచ్ ఉన్నా కూడా ప్రతి బ్రాంచ్ లో మంచి ఫలితాలు వస్తుంటాయి. ఇంక్లూడింగ్ ఆర్మూర్ లో 992 మార్కులు బైపీసీ తోటి మరి నిజామాబాద్ జిల్లా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా టాపర్ గా నిలవడం జరిగింది. ఈ ప్రకారంగా అల్ఫోర్స్ ఒక సెక్షన్ లో ఒక బ్రాంచ్ లో పట్టించుకోదు, సిస్టమ్ అలా ఉంటది. అద్భుతమైన అకాడమిక్ ప్రోగ్రామ్ తో ముందుకు వెళ్తుంటది. తర్వాత మంచి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీతో ముందుకు వెళ్తుంటది. పిల్లల్ని నిరంతరము మోటివేట్ చేయడము, తర్వాత మార్కుల దిశగా, ర్యాంకుల దిశగా ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అనేది నిరంతర మోటివేషన్ జరుగుతుంటది. దాని ఫలితమే ఇవాళ మనం చూస్తున్నాము. 468, 69, 67 ఈ దీనిలోనే మనకు 170 మంది చిన్నారులు రావడం జరిగింది. ఈవెన్ ఎంపీసీ బైపీసీ సెకండ్ ఇయర్ లో 990 మార్కులు, ఆ పైన 240 మంది చిన్నారులు రావడం జరిగింది. సో మరి ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో ఎన్నో కాలేజీలు లక్షల స్ట్రెంత్తో ఉన్న వాటిలో కూడా ఇలాంటి ఫలితాలు రావట్లేదు.
మరి అలా అని చెప్పేసి అల్ఫోర్స్ ఓన్లీ ఇంటర్మీడియట్ ని ఫోకస్ చేస్తుందా అంటే అదేం కాదు. మేము కూడా ఐఐటి, నీట్, వెబ్సైట్ లోనే ఫోకస్ చేస్తూ జస్ట్ 1.5 2 months మాత్రమే మనం ఇంటర్మీడియట్ ఫోకస్ చేశాం. ఆ 2 నెలల సమయంలోనే పిల్లలందరూ కష్టపడి చదివి ఇంత మంచి ఫలితం సాధించారు. సో ఏది ఏమైనా మరి నిర్మల్ అల్ఫోర్స్ అనేది ఇవాళ స్టేట్ లోనే ఒక మంచి హైయెస్ట్ మార్క్స్ తీసుకొచ్చి వేర్ ఈజ్ నిర్మల్ అండ్ వాట్ ఈజ్ అల్ఫోర్స్ అనే స్థాయికి మా పిల్లలు మంచి మార్క్స్ తీసుకొచ్చారు. దీని అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మాకు సహకారం అందిస్తున్న తల్లిదండ్రులకి మరి డెడికేటెడ్ ఫ్యాకల్టీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. నిర్మల్ జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష అనంతరం ఆయా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు పరీక్ష ముగిసిన ఆనందంతో పరీక్ష కేంద్రాల వద్ద కేరింతలతో సందడి చేశారు. ఇళ్లకు దూరంగా హాస్టల్లో ఉంటూ చదివిన విద్యార్థులను తల్లిదండ్రులు స్వగృహాలకు తీసుకెళ్లారు. చివరి రోజు సాంఘిక శాస్త్రం పరీక్షకు 9,740 మంది విద్యార్థులకు గాను 9,743 మంది విద్యార్థులు హాజరైనట్టు, 5 గైర్హాజరైనట్టు డిఓ భోజనం తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సారంగపూర్ మండలంలోని పలు గ్రామాలలో అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, అధికారులు రహదారి భద్రతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అధిక వేగం డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష అంటే మనం డ్రైవర్లను గమ్యాలు చేసే బాధ్యత డ్రైవర్లు ఉంటాయి కాబట్టి డ్రైవర్లు కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్షలు మనకి ఎక్కడైనా లోపం ఉంటే మన కలెక్టర్ గారి ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి పరీక్ష చేయించవలసిందిగా మా గ్రామ స్థాయి సెక్రటరీలకు, సర్పంచ్లకు మేము అంటే సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు డ్రైవర్లు ఏ సమస్య ఉన్నా మాకు గ్రామ పంచాయతీ తెలియజేయండి. మేము ఎల్వి ప్రసాద్ గారికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్లో నూతన డిగ్రీ కళాశాల భవనానికి కృషి, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హామీ. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలి, జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచన. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగిరే విదేవేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.